స్వాధ్యాయ సంచిక నిర్వహిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజన స్వరాన్ని, తమ జీవిత విశేషాలను, సాహిత్య జీవితాన్ని గురించి వివరించడానికి ఒక అపూర్వమైన జంట మన దగ్గర ఉన్నారు. సాధారణంగా సంచిక స్వాధ్యాయం నిర్వహించే ఇంటర్వ్యూలు ఒక రచయితతోనో ఒక కవితోనో ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే వీరు ఒక రచయిత ఒక కవిగా ఇద్దరు, కానీ ఇద్దరు ఒకటే. ఎందుకంటే ఇద్దరు వ్యాఖ్యానాలు చేస్తారు, ఇద్దరు కవిత్వం రాస్తారు. అండ్ ఇద్దరు కలిసి కరీంనగర్ బ్రదర్స్, కరీంనగర్ సోదరులుగా మనం విచిత్ర సోదరులు విన్నాం, కానీ ఇక్కడ కరీంనగర్ సోదరులు వీరిద్దరూ కలిసి పనిచేస్తారు. ఇప్పుడే వారికి ఒక విశేషం చెప్పారు. ఇద్దరు ఒకే నెలలో పుట్టారు, ఒకే సంవత్సరంలో పుట్టారు. వారి శ్రీమతులు కూడా ఒకే నెలలో ఒకే సంవత్సరంలో పుట్టారు. మరి ఉద్యోగ విరమణ కూడా ఒకే సంవత్సరంలో చేశారు, ఒకే నెలలో. సో ఇలా అన్ని ఒకటే ఉంటున్న ఇద్దరి గురించి ప్రధానంగా హిందీలో దో జిస్మ్ మగర్ ఎక్ జాన్ హై హమ్ అంటారు. రెండు శరీరాలు కానీ ఆత్మ ఒకటి. అలాంటి అపూర్వమైన కరీంనగర్ బ్రదర్స్ ఈరోజు మన స్వాధ్యాయ సంచిక ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. నమస్కారం అండి, ఇద్దరికి ఒకటే నమస్కారం. మనము ముందుగా ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయాలి లెక్క ప్రకారం, కానీ ఇద్దరు ఒకేసారి చెప్తే మాకు అర్థం కాదు. కాబట్టి ఇద్దరిలో ఒక 15 రోజులు పెద్దగా అయినటువంటి మాడిశెట్టి గోపాల్తో ఆరంభిద్దాం. ఎల్డర్స్ ఫస్ట్. సో మాడిశెట్టి గోపాల్ గారు, టూకీగా మీ ఎలా ఈ రంగంలోకి వచ్చారు? సాహిత్యము, వ్యాఖ్యానము ప్లస్ ఎల్ఐసి, అది జీవిక వృత్తి, ఇది మీ ప్యాషన్, ప్రవృత్తి. సో చెప్పండి. తప్పకుండా సార్. మాది అంటే వాస్తవానికి కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్ వెళ్తుండగా దగ్గర ఒకటి వచ్చనూరు అనే విలేజ్ మా సొంత ఊరు. పాఠశాల రోజుల్లోనే మాకు అక్కడ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు స్కూల్ లెవెల్లో బాగా జరిగాయి. అప్పుడు ఆ పాఠశాలలో బిల్డింగ్ నిర్మాణం కోసం, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం మా టీచర్స్ అంతా కలిసి ఏం చేసినారంటే ఒక బెనిఫిట్ షో లాగా ఒక నాటకం, కవిత్వం, సాహిత్యం ఇలాంటివన్నీ కార్యక్రమాలు కలగలిపి పెట్టి, సో దాని ద్వారా కొంత ఫండ్ రేజింగ్ కార్యక్రమం లాగా పెట్టారు. ఆ రోజుల్లోనే వాళ్ళ ప్రేరణతో నేను భువన విజయంలో 8th క్లాస్ ఒక లెసన్ ఉండేది, అయ్యలరాజు రామభద్రుడి పాత్ర నేను వేయడం జరిగింది. అట్లా అక్కడ నిర్వహించే సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మంచి లైబ్రరీ ఉంటే అక్కడ పుస్తకాలు చదివేవాడిని. అట్లా పాఠశాల రోజుల్లోంచే ఇటు కళల పట్ల, సాహిత్యం పట్ల, సాంస్కృతిక రంగం పట్ల కొంత మక్కువ ఏర్పడింది. ఆ తర్వాత ఊరు అనుకోకుండా డ్యాంలో ముప్పుడు గ్రామంగా అయిన తర్వాత కరీంనగర్ వచ్చాం. కరీంనగర్ నుంచి తర్వాత పాఠశాల స్థాయిలో మామూలుగా చదివిన, కళాశాల స్థాయిలో ఇంటర్మీడియట్ సైన్స్ జూనియర్ కాలేజీలో చదివాను. అప్పుడు మాకు తెలుగు గోపలింగారెడ్డి గారని మాకు లెక్చరర్ గురువు. ఆయన సాహిత్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు బాగా నిర్వహించేవాడు. మాకు సాహిత్య క్విజ్ పెట్టేవాడు. ఆ క్విజ్ లోపల బహుమతి కోసం ఒక రోలింగ్ షీట్, ఈ నెలలో ఎవరికి వస్తుందో ఆ షీట్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ నెలలో ఎవరికి వస్తుందో ఆ షీట్ అటు వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఒక షీట్ పెట్టి పెంచేవాడు. తర్వాత కళాశాల పక్షాన వార్షిక సంచిక తీసి అందులో మా అందరితో కవిత్వం రాసి అందులో వేసేవాడు. ఒక రకంగా ఇంటర్మీడియట్లో పాఠశాల స్థాయి నుంచి సాహిత్యం పట్ల, కళల పట్ల ఎక్కువ మక్కువ ఏర్పడింది. అది కంటిన్యూ అవుతూ ఆ ప్రయాణం డిగ్రీ వరకు సాగింది. డిగ్రీలో మిత్రుడు అనంతాచారి, నేను ఇంటర్మీడియట్లో ఇద్దరు క్లాస్మేట్స్ని, కానీ నా తెలుగు మీడియం, తనది ఆంగ్ల మాధ్యమం. ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్, డిగ్రీ వచ్చేసరికి ఇద్దరం క్లాస్మేట్స్ని. సో మీరు ఆంగ్ల మీడియంకి వచ్చారు? నేను డిగ్రీలో నేను ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను తర్వాత డిగ్రీలో. సో ఇద్దరం ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాం. అయితే ఒకటి ఏంటంటే, డిగ్రీ కళాశాలలో జరిగే ఏ పోటీ అయినా ఇంకొక మిత్రుడు ఉన్నాడు, రావిగంటి శ్రీనివాస్ అని. సో తను, అనంతాచారి, నేను దాదాపుగా ప్రతి పోటీలో నాకు ఫస్ట్ వస్తే తనకు సెకండ్, తనకు థర్డ్, లేకపోతే తనకు ఫస్ట్ వస్తే మాకు సెకండ్, థర్డ్, ఇట్లా ఈ ముగ్గురమే దాదాపుగా ఏ కాంపిటీషన్ పెట్టినా కూడా పంచుకున్నాము డిగ్రీ కాలేజీలో. అట్లా బాగా డిగ్రీలో కూడా మేము నాటకం వేసాం. స్త్రీ పాత్ర లేని స్త్రీ అనే ఒక నాటకాన్ని డిగ్రీలో వేసి దాంట్లో కూడా నాకు ఉత్తమమైనటువంటిగా ఒక అవార్డు నేను తీసుకోవడం జరిగింది. అలాగే 3 సంవత్సరాలు కూడా ఒక వార్షిక సంచిక వేశాను. అక్కడ కూడా ఆ వార్షిక సంచిక లోపల కూడా మేము కవిత్వం సంబంధించి రాయడం, ఆర్టికల్స్ రాయడం. ఇక్కడ మాదాడి నారాయణ రెడ్డి గారని చాలా మంచి తెలుగు లెక్చరర్, సో వాళ్ళ సాన్నిధ్యంతో ఇంకా మేము సాహిత్యంలో వెలుపలు తీసుకుని వెళ్ళేటువంటి క్రమం లోపల అది డిగ్రీలో ఉండగానే మా ఇద్దరు మిత్రులకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, డిగ్రీ వరకు మనం చదువుకున్నాం కదా, సాహిత్యపరంగా ఏదైనా చేద్దామా అనుకున్నప్పుడు సమైక్య సాహిత్యాన్ని మేము డిగ్రీ విద్యార్థులుగా ఉన్నప్పుడే ఆలోచించాకని కొద్దిగా ఆలస్యంగా ఆ సంస్థను ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు సాహితీ సేవ జగత్ కళ్యాణానికి త్రోవ మా క్యాప్షన్ సమైక్య సాహితీ లోగో లోపల. అప్పటి నుంచి పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, సదస్సుల నిర్వహణలు, పురస్కారాల ప్రధానోత్సవాలు, ఇట్లా ఒక్కటని కాకుండా వైవిధ్యభరితమైనటువంటి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇద్దరం కూడా తను ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఆ సంస్థకు నేను అధ్యక్షునిగా ఉన్నాను.
మిత్రుడు దాని సెక్రటరీగా ఉన్నాడు, జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. సో మా ప్రయాణం ఇక్కడ కూడా డిగ్రీ నుంచి కానీ ఇంటర్మీడియట్ నుంచి కానీ కలిసి మాత్రమే ఆ జర్నీ కొనసాగుతుంది. అభిరుచులు ఒకే రకంగా ఉన్నాయి, చదువు ఒకే రకంగా ఉంది, ఒకే ప్రాంతం వాళ్ళు అవ్వడం, తర్వాత అభిరుచులన్నీ కలవడంతో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక సామెత ఇట్లా ఇంగ్లీష్లో ఉందో అట్లా మేమిద్దరం కలిసి ఈ రంగంలో తను నాటికలు వేశాడు, నేను నాటికలు వేశాను. తను మంచి కవిత్వం రాస్తున్నాడు, నేను రాస్తున్నాను. సంస్థల నిర్వహణ లోపల కూడా నేను జిల్లా సాహితీ సంఘాల సమాఖ్య సాహితీ గౌతమ అధ్యక్షునిగా నేను చేశాను, తను కూడా జిల్లా సాహితీ సంఘాల సమాఖ్య అధ్యక్షునిగా తను చేశాడు. సరే తన విషయాలు తను చెప్తాడు కానీ ప్రస్థానం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అట్లా కాకపోతే ఒక దారులు ఎక్కడ వేరైపోయినాయంటే డిగ్రీ వరకు వచ్చాక ఉద్యోగం లోపల మాత్రం దారులు వేరైపోయింది. ఉద్యోగంలోకి వచ్చేసరికి నేను కూడా టీచర్ ట్రైనింగ్ చేశాను, టీచర్గా పనిచేశాను, కానీ అందులో స్థిరపడలేదు. సో తను టీచర్గా వెళ్ళిపోయినాడు. నేను ఉద్యోగ రీత్యా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీవిత బీమా సంస్థలో ఉద్యోగం చేయడం జరిగింది. సో అందులోపల కూడా మాకు కూడా చాలా మంచి రచయితలు మాతో పాటు ఎల్ఐసిలో కూడా చాలా మంది బిహారీ గారు లాంటి వారు, నామల సుజనాదేవి లాంటి వారు, వీళ్ళంతా కూడా చాలా మంది ఉండడంతో ఆ ప్రస్థానం అట్లానే సాహిత్యపరంగా కొనసాగుతుంది. సో ఉద్యోగ బాధ్యతల నుంచి ఇద్దరం ఒకే రోజు రిటైర్ అవ్వడం అనేది కూడా యాదృచ్ఛికం. నేను మధ్యలో అడిగితే మళ్ళీ నేను చెప్తాను. సాధారణంగా ఇద్దరు కలిసి వ్యాఖ్యానం చేస్తుంటారు ఒకే విషయం గురించి. చెప్పేదంతా ఆయన ముందు చెప్పేస్తారు, అయినా ఆయన చెప్పింది చెప్పకుండా ఆసక్తికరంగా మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి మీ గురించి. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా ఇంట్లో సంగీతం వారు హార్మోనియం తబల, వారు మంచి నిష్ణాతులు, వాళ్ళ నాటకాలు వేయించేవారు. అది నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సాంస్కృతిక వారసత్వం. అలాగే సాంస్కృతిక వారసత్వంతో పాటుగా నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత బాలప్రసాద్ గారని ఆ రోజుల్లో వారు ఒక మంచి సినిమా వరకు కూడా వెళ్ళినటువంటి ఇట్లా నా చేతి ఫస్ట్ మొట్టమొదట భక్త ప్రహ్లాద నాటకం వేయించారు. వేయించేసి ఆ రకంగా ఒక సాంస్కృతిక చైతన్యం. రవీందర్ రెడ్డి గారు అనే ఒక టీచరు, నేను 8th క్లాస్లో మ్యాగజైన్ ఎడిటర్ని, నేను మ్యాగజైన్ ఎడిటర్ని 8th క్లాస్ చైతన్య అని 8th, 9th 2 సంవత్సరాలు కూడా నేను అక్కడ 9th వరకే చదువుకున్నాను ఆ స్కూల్లో. ఆ 2 సంవత్సరాలు నేను ఆ మొత్తం మ్యాగజైన్ చూసేటువంటి బాధ్యతను మాకు అప్పుడే నేర్పించారు మా గురువు. అట్లా వస్తున్న పరంపరలో నేను ఎప్పుడు 10th క్లాస్కి వచ్చినానో మీ అందరికీ గుర్తు ఉంటుంది, మహాన్ బాబు తెరపల్లి సత్యారాజు గారు చాలా గొప్ప కలస్వనం లాంటి పుస్తకాలు తీసుకొచ్చారు. స్వప్నపులం కలస్వనం లాంటి పుస్తకాలు తీసుకొచ్చారు. ఆ రోజుల్లో దాశరథి గారికి వీరికి కాంపిటీషన్ పెడితే దాశరథి గారికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, తెరపల్లి వారికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. తెలంగాణ చిత్ర సంఘానికి కూడా వేదికగా ఉన్నటువంటి కోరు. అట్లా వాళ్ళ మార్గదర్శకత్వంలో మేము సాహిత్యాన్ని కొంత వినడం పద్యాల పైన మక్కువ, పాఠ్యాంశాల పైన మక్కువ అట్లా వస్తూ మళ్ళీ నేను ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత నాకు గంట లక్ష్మణరావు గారు ప్రత్యక్షంగా పెట్టుకున్నారు. నేను ఇంగ్లీష్ మీడియంలో ఉండేవాడు, మిత్రుడు చెప్పాడు, సి సెక్షన్ అని ఒక తెలుగు సెక్షన్ వాళ్ళు మేము వస్తే లక్ష్మణరావు గారి క్లాసు లేటుగా వస్తే నిలబడి వినేవాడు. అంత గొప్ప తరగతి గది నిర్వహణ ఉండేటువంటిది. ఒక దానిపైన వ్యాఖ్యానం ఏ విధంగా చేయాలి అనే ప్రథమ పాదుక నేర్పించినటువంటి వారు మన లక్ష్యం. అంటే ఒక విషయ విశ్లేషణ చేసేటప్పుడు ఎన్ని కోణాలు చేయవచ్చు, ఎన్ని ఉదాహరణలు ఇవ్వచ్చు, ఎన్ని సూక్తులు వాడవచ్చు అనేటువంటి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మేము డిగ్రీకి వచ్చిన తర్వాత ఇద్దరం కూడా మా నారాయణ రెడ్డి గారు అయితే నేను ఇరువురు జనార్దన అని మాకు ఒక చాలా గొప్పవాడు, సీతమ్మ అని ఒక లెక్చరర్. ఒకవైపు తెలుగు సాహిత్యంలో వీళ్ళైతే ఇంగ్లీష్ సాహిత్యంలో ఒక లెక్చర్ ఉండేది, మేడం ఉండేది, మయూరి మేడం. ఆవిడ ఇంగ్లీష్ సాహిత్యంలో మాకు దగ్గర చేసింది. ఇట్లా సాహిత్యాన్ని విన్నప్పుడు మేము ఏదో ఆనందం కనిపెట్టేది. మిగతా బాటనీ జువాలజీ కెమిస్ట్రీలో కూడా తను కూడా చాలా మంచి మార్పు పొందాడు, నేను కూడా మార్పు పొందాను. ఆ విషయాన్ని అడిగిస్తే సాహిత్యం మమ్మల్ని కొద్దిగా పక్క వైపు లాక్కొచ్చి చివరికి ఇద్దరం కలిసి ఎంఏ చేశాం. ఎంఏ తెలుగు పూర్తి చేశాం. సరే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నేను కొంచెం పెద్దవాళ్ళని అనుకరించి ఎంఏ తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ చేశాను, ఎంఏ సోషాలజీ చేశాను, ఎంఎడ్ చేశాను. ఇట్లా ఒక 8 డిగ్రీ చేస్తూ వచ్చాను. ఇప్పటి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నా చదువు తృష్ణ తగ్గిపోక సంస్కృతం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఎంఏ సంస్కృతం సెకండ్ ఇయర్లో ఉన్నాను. అది ఒకవైపు ఉన్నటువంటి
అంటే మాకు లక్ష్మణరావు గారు చేసినటువంటి ఒక పని ఏంటి అని అంటే, మేము ఎప్పుడైతే ఈ వైపు సాహిత్య రంగంలోకి వస్తున్నామనే విషయాన్ని పసిగట్టినాం సార్. చేసిన తర్వాత ఇట్లా మాకు సుఖసన్ లాంటి వాళ్ళు, సంపత్ కుమార్ సార్ లాంటి వాళ్ళు, తర్వాత అంటే ఆ రామకృష్ణ సార్ లాంటి వాళ్ళకి సంబంధించినట్టుగా వాళ్ళు బాగా రాస్తారు, ఇక చదవండి, వాళ్ళు చూడండి విషయాలు అనేటువంటిది ఇట్లా సాహిత్యానికి కొంచెం ఒక అడుగులు వేసేటువంటి పని జరిగింది. అట్లా దాని నుంచి వచ్చిన తదనుగుణ క్రమం నుంచి వచ్చినటువంటిదే మా వ్యాఖ్యానం. సో మీ ఇద్దరు అసలు కలిసి వ్యాఖ్యానం చేయాలి ఎప్పుడు ఎలా నిర్ణయించుకున్నారు? ముందు మీరు చెప్పండి. అసలు అంటే నిజంగా చెప్పాలంటే వ్యాఖ్యాన రంగంలో మొట్టమొదటి అడుగుపెట్టింది మాషడి. అందుకే మిమ్మల్ని చెప్పాను. అదే వ్యాఖ్యాన రంగంలో ఆయన అడుగుపెట్టాడు. ఆయనకు నేను ఒక 6 నెలల తేడా, అంతే, జస్ట్ 6 నెలల, సంవత్సరం కూడా కాదు, 6 నెలల తేడాతో నేను అడుగుపెట్టాను. అయితే మా ఇద్దరికి కూడా గమ్మత్ ఏంటి అని అంటే, మేము అంటే ఇక్కడ కళాభారతి చాలా గొప్పది కరీంనగర్. కళాభారతిలో మంచి సత్యనారాయణ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. ప్రతి కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యానం చేస్తే అంటే మాకేమనిపించేది అని అంటే, చూసినప్పుడు అట్లాంటి కార్యక్రమాలు చూసినప్పుడు అరే మనం కూడా ఇట్లా బాగుంది ఇట్లాంటి వ్యాఖ్యానం చేయడం అనేటువంటిది ఎక్కడో ఒక చోట మూలన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు కొంచెం సాంస్కృతిక వారసత్వం ఉంది. మా చిన్నప్పుడు నేను బాగా నాటకాలు చూసేవాడిని. తర్వాత బెల్లంపల్లి ప్రాంతంలో నేను వెళ్ళేవాడిని. అక్కడ మీరన్నట్టుగా మా గుడి పెద్ద ఒక సాహిత్య సాంస్కృతిక చైతన్య కేంద్రం అని. అక్కడ నేను బాగా నాటకాలు చూశాను. అక్కడ ఆ రోజు నేను కూచిపూడి చూశాను, చిన్నప్పుడు కూచిపూడి చూశాను. వీటన్ని ప్రభావంతో ఉండడం వల్ల మిత్రుడు మొదటిగా వెళ్ళినప్పుడు నేను రెండోసారిగా వెళ్ళాను. అంటే నేను కొంచెం లేట్గా ప్రవేశించాను. కానీ మా వ్యాఖ్యానాలలో చాలా మంది అన్నమాట చెప్తాను, నేను చెప్పుకోవడం కాదు, మీ వ్యాఖ్యానాల్లో ఎక్కువగా సాహిత్య అంశాలతో గుబాళింపు ఉంటుంది అని అన్నారు. ఆ సాహిత్య గుబాళింపు కోసమే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఇతర భాషలు కూడా సాధారణంగా వాడుకుంటూ ఉంటాం. ఏ తెలుగు కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీకి సంబంధించిన ఏదైనా చిన్న మాట వచ్చింది అనుకోండి, చిన్నతనం గురించి మీరు మాట్లాడే బార్ యాద్ ఆతీ హై మేరా నయా బచ్పన్ అని ఇట్లా చెప్పినప్పుడు చాలా మంది మాకు చప్పట్లు వినిపించినప్పుడు మేము చాలా అనుభూతి పొందాం. మేమిద్దరం కలిసి వ్యాఖ్యానం చేసినా ఎన్నడూ ఎవరికి పోటీ కాదు. ఆయన నాకు పోటీ కాదు, నేను ఆయనకు పోటీ కాదు. ఇద్దరం స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా స్పర్ధ కేవలం మా చెప్పే అంశం పైననే ఉంటుంది తప్ప మా వ్యక్తిగతంగా మేము చాలా మంచి. సో మణిశెట్టి గోపాల్ గారు సార్, ముందు మీరు ఒంటరిగా ఆరంభించారు వ్యాఖ్యానం. ఏ టైంలో జంటగా తీసుకెళ్ళాలి? వాస్తవానికి నేను ఇక్కడ లోకల్ ఛానల్లో నేను న్యూస్ రీడర్గా పనిచేస్తున్న కాలం సార్. ఎల్ఐసి కన్నా ముందు వచ్చేసారు? లేదు, ఎల్ఐసిలో నేను అప్పుడు పనిచేస్తున్నప్పుడే అఫీషియల్గా నేను వాళ్ళు చేసిన దీంతో న్యూస్ చదివేవాడిని సాయంకాలం. సో ఆ న్యూస్ కూడా రెగ్యులర్గా కాదు, వారంలో చాలా మంది ముగ్గురు ఉండేవాళ్ళు, నేను చదివేవాడిని. ఆ చదువుతున్న క్రమంలో మొదటిసారిగా నేను సిటీ కేబుల్ కోసం మాత్రమే రకరకాలు ఉంటాయి, ముగ్గురు పోటీలు అని రకరకాలు ఉన్నాయి. అందులో నేను వ్యాఖ్యానం చేస్తుంటే రికార్డ్ అయ్యి టెలికాస్ట్ అయ్యేది. సో అది చూశాక ఇక్కడ కపిల్ చిట్ ఫండ్స్ అని వామన్ రావు గారు అని ఒక మహానుభావుడు, ఆయన వారికి సంబంధించి ఒక కార్యక్రమం, పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం పెట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం బయట వ్యాఖ్యానం లోపల మీరు ఈ కార్యక్రమం చేయగలరు, మీరు రండి అంటే సార్ ఇప్పటివరకు చిన్న చిన్న లోకల్గా ఇంత పెద్ద దాదాపు 1000 మంది పాల్గొంటున్న ప్రోగ్రామ్ అది. సో అందులో మీరు చేయండి అని చెప్పి నిజానికి ఆయన ఎంకరేజ్ చేశాను. నేను ఆ ఎంకరేజ్ చేసిన క్రమంలో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత మేమిద్దరం ఎప్పుడంటే ఇక్కడ మనకు స్వదేశీ జాగరణ మంచి స్వదేశీ మేళ అని ఒక కార్యక్రమం పెట్టారు. స్వదేశీ మేళా కార్యక్రమం లోపల అప్పుడు మేమిద్దరం నెరవేర్ చేస్తున్నప్పుడు కూడా ఆ మేళా లోపల ఒక షెడ్యూల్ డిజైన్ చేశారు. ప్రతిరోజు సాయంకాలం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ఉండే టైప్లో మేము చేయాలని ఆ క్రమంలో ఇద్దరం ఉండేవాళ్ళం. ఆ పెద్ద ప్రోగ్రామ్ మొదటిసారిగా నాకు గుర్తున్నంత వరకు నేను చేసింది స్వదేశీ మేళాలోనే మొదటిసారి ఆ కార్యక్రమాన్ని ఇద్దరం కలిసి చేశాను. ఆ క్రమంలోంచి ఇంకా వరుసగా కార్యక్రమాలు చేసేది అనేక సందర్భాలు, అందులో ముఖ్యంగా మమ్మల్ని బాగా జంటగా కలిపినటువంటిది వేములవాడలో జరుగుతున్న కార్యక్రమాలు. వేములవాడలో త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు, ఇలాంటి కార్యక్రమాలు దాదాపు దశాబ్ది పైనుంచి మేమిద్దరం కూడా ప్రతిరోజు కలిసి ఒకే వేదికను పంచుకొని ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. అది కాకుండా కరీంనగర్లో శతవసంతాల ఉత్సవాలని, కరీంనగర్ ఆవిర్భావం జరిగే సందర్భంగా 100 ఏళ్ల ఉత్సవాలు జరిగిన పార్థసారథి గారి కలెక్టర్గా ఉన్నప్పుడు అందులో అనేక కార్యక్రమాలు పెట్టారు. లేదా బతుకమ్మ ఉత్సవం అనే జిల్లా స్థాయిలో జరిగే పెద్ద పెద్ద కార్యక్రమాలన్నింటినీ కూడా దాదాపుగా ఇద్దరు పిలిచినప్పుడు ఒకే వేదిక మీద
ఒక సమన్వయంతో, ఒక మంచి సమన్వయంతో ఎవరికి ఇది కాకుండా ఒక కార్యక్రమం అల్టిమేట్ గా కార్యక్రమం సక్సెస్ అవ్వాలి అనే దాని మీద చేసినప్పుడు ఇది మొదటిసారిగా కరీంనగర్ బ్రదర్స్ అని పత్రికల వాళ్ళు రాసినటువంటి వాళ్ళు. ఇద్దరం మేము చాలా సందర్భాల్లో వ్యాఖ్యానం చేయడం, ఒకే వేదిక మీద ఉండడం ఇవన్నీ చూసి కరీంనగర్ వ్యాఖ్యాన సోదరులు అని వారు ఒకసారి ఒక ఆర్టికల్ రాశారు. అప్పటి నుంచి కరీంనగర్ బ్రదర్స్ గా ఆ పేరు అట్లా స్థిరపడిపోయింది. అందుకే మేము ఇద్దరం ఒకే రోజు రిటైర్ అయినప్పుడు ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఈ పుస్తకాన్ని కూడా ఇద్దరం కలిసి వేద్దాం, ఇద్దరికి సంబంధం ఉన్న వాళ్ళే కొన్ని ప్రశంసలు తీసుకుందాం, వాళ్ళ అభినందనలు అట్లాంటివి తీసుకొని వేద్దాం అని మేము అనే టైటిల్ పెట్టి కరీంనగర్ బ్రదర్స్ కవిత్వం అని టైటిల్లోనే మేము అందులో పెట్టడం జరిగింది. సో అట్లా వ్యాఖ్యానం సంబంధించినంత వరకు మాత్రం ఇద్దరం అనేక వేదికలు, అసలు నిజానికి కొన్ని వందల వేల వేదికల మీద ఇండివిజువల్ వ్యాఖ్యానాలు ఎవరికి వాళ్ళమే చేస్తూనే ఉన్నాయి, ఇద్దరం కలిసి చేస్తున్నాం. కలిసి చేస్తున్న క్రమంలో చాలా వాటిలో ఇంకొకటి ఎక్కువగా చేస్తున్నది ఇక్కడ కరీంనగర్లో ఈ మధ్య కాలంలో ఒక 8 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మోత్సవాలు, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, ఆ బ్రహ్మోత్సవాల వేదిక మీద కూడా ఇద్దరం కలిసి వ్యాఖ్యానం చేయడం, వేములవాడలో కలిసి వ్యాఖ్యానం చేయడం, కొన్ని పెద్ద పెద్ద వేదికల మీద కలిసి వ్యాఖ్యానం చేయడం, అలానే హైదరాబాద్లో కూడా ఉండపల్లి హారవి గారు అట్లాంటి ఎవరు పిలిచినా కూడా ఇద్దరి పేర్లు అందులో వ్యాఖ్యాతులు అని పెట్టేసి కార్యక్రమాలు పెట్టడం, అక్కడ కూడా మేము ఇద్దరు కలిసి వెళ్ళి వ్యాఖ్యానాలు చేయడం, ప్రపంచ తెలుగు సభలు లాంటివి అనేక సందర్భాల్లో కలిసి వ్యాఖ్యానం చేసేటువంటి అవకాశం వచ్చింది. మొత్తానికి ఆ పేరు స్థిరపడిపోయింది. కరీంనగర్ వ్యాఖ్యాన సోదరులు, కరీంనగర్ బ్రదర్స్ అనేటువంటి పేరు మాత్రం వ్యాఖ్యానం అట్లా స్థిరపడిపోయింది. వారు ఇద్దరు కలిసి ఎలా పనిచేశారు, అసలు ఎలా కలిసి పనిచేయడం సంబంధించిన అంతా చెప్పారు, ఆ సంబంధించిన వివరాలు. ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే, సాధారణంగా ఏకగర్భజనితులైన సోదరులే కలిసి పనిచేయలేరు, కలిసి ఉండలేరు. అటువంటిది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఒక విషయం గురించి మాట్లాడాలి, వ్యాఖ్యానం చేయాలి అంటే? అయితే వాస్తవంగా మా ఇద్దరి మధ్యన ఎలాంటి ప్రణాళిక ఉండదు, కానీ మా ఇద్దరికి హద్దు ఏంటి, ఒక రేఖ ఏంటి అని అంటే, ఆయన చెప్పిన విషయాన్ని నేను చెప్పను, నేను చెప్పిన విషయాన్ని ఆయన చెప్పను. నేను చెప్పింది నేను ఒకవేళ కనుక మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమయంలో మురళీకృష్ణ గారిని పరిచయం చేయండి అని అంటాను అనుకోండి, మురళీకృష్ణ గారి యొక్క జీవిత విశేషాలన్నీ మిత్రుడు చెప్పాడు అనుకోండి, మురళీకృష్ణ గారి సాహిత్యం గురించి నేను మాట్లాడతాను, మురళీకృష్ణ గారి సాహిత్యం గురించి తను మాట్లాడితే మురళీకృష్ణ గారి జీవిత విశేషాలు నేను మాట్లాడతాను. అది మా మధ్యలో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్. కేవలం ఇట్లాంటి అండర్స్టాండింగ్ తోనే మేము చాలా సభలు చేసాం. ఇక్కడ పుస్తక ఉత్సవాలు చేసాం మేము, కర్ణన్ కలెక్టర్ గారు అప్పుడు, అవి 8 రోజుల ఉత్సవాలు. అట్లాంటి దాంట్లో కూడా మేము ఏంటి అంటే ఎవరికి వారు అనుకున్నట్టు తను ఒక విషయాన్ని చెప్పిండు అంటే మాట కాదు, విషయం కాదు, రిపీట్ కాదు మా దగ్గర. మళ్ళీ నేను చెప్పింది ఆయన దగ్గర రిపీట్ కాదు. అందువల్ల కరీంనగర్ బ్రదర్స్ గా నిలబడిపోవడానికి అది ప్రధానమైనటువంటి కారణం. మీరు చెప్తుంటే నాకు సందేహం వచ్చింది సార్. ఇప్పుడు మీరు ఇందాక మురళీకృష్ణ జీవిత విశేషాలు చెప్తే సాహిత్యం మీరు చెప్తారు, సపోజ్ ఇతరు సాహిత్యం మీద ప్రిపేర్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఎలాగైతే చేస్తారు? అది ఏదైనా కూడా మా మాటలు మళ్ళీ దొరలవు. మీరు ఇప్పుడు టాస్క్ ఇవ్వండి మాకు, మా మాటలు మళ్ళీ దొరలకుండా టాస్క్ ఎలాగో ఇస్తాను చివరికి ఇవ్వండి. అయితే మా టాస్క్ లో మాకు ఎప్పుడు కూడా అదే అంశాన్ని చెప్పినా కూడా దృక్కోణాలు లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, వరుస కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్కసారి ఇంకొక ఆలోచన మేము ఎట్లా చేస్తామంటే, సపోజ్ నేను ఒక కార్యక్రమం, ఉదాహరణకి శివరాత్రి ఉత్సవాలు ఉన్నాయి, ఒక 20-30 టీమ్స్ రెగ్యులర్గా వస్తాయి. అయితే ఒకే దాని మీద ఇద్దరం మాట్లాడుకుంటూ ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రోగ్రామ్ సంబంధించినంత వరకు నేను చెప్పి పిలిచాను అనుకోండి, తను కన్క్లూడ్ చేసి సెకండ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాను. సో సెకండ్ ప్రోగ్రామ్ కన్క్లూడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ నేను అనౌన్స్ చేస్తాను. సో అట్లా కార్యక్రమాన్ని బట్టి దాన్ని సరళని బట్టి మేము మోల్డ్ అవుతాం. అయితే ఇంకొక సందేహం నాకు ఏమొస్తుందంటే, వేములవాడలో మీరు మాట్లాడతాం, బ్రహ్మోత్సవాలకి మీరు మాట్లాడతారు, సాహిత్య విషయాలకి మీరు మాట్లాడతారు. సో ఆ విషయం సేకరణ, దాని గురించి పూర్తి విషయాన్ని ఎలా పూర్తి స్థాయిలో సేకరణకు సంబంధించినటువంటి అంశాలు మేము పాఠ్యాంశాలుగా అంటే పాఠాంతరాలు తీసుకొచ్చుకుంటాం. తను తీసుకొచ్చుకుంటాడు, నేను తీసుకొచ్చుకుంటాను కార్యక్రమాన్ని బట్టి. ఇప్పుడు మీరు సాహిత్య కార్యక్రమం అన్నప్పుడు బివిఎన్ స్వామి గారు పరిచయించారు, బివిఎన్ స్వామికి సంబంధించినటువంటి విషయాలని రాసుకొచ్చుకున్న తర్వాత మిత్రుడు బివిఎన్ స్వామి గురించి కథ గురించి చెప్పారు అనుకోండి, మిత్రుని మూర్తిమత్ వారి గురించి నేను అంటే ముందు అనుకుంటారు కథ గురించి ఆయన చెప్పగానే నేను మోల్డ్ అయిపోతాను. ఇన్ఫర్మేషన్ ఉంటది స్పాంటేనియసిటీ ఏంటి అంటే ఆయన చెప్పగానే నేను మోల్డ్ అయిపోతాను, నేను చెప్పగానే ఆయన మోల్డ్ అయిపోతాను. ఆ విషయాన్ని టచ్ చేయడం, అది మాకున్న స్పాంటేనియసిటీ. అందువల్లనే మేము ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా దాదాపు వేలాది ప్రోగ్రామ్ చేసాం. ఒకటి కాదు, వందలాది కూడా కాదు, 1000 ప్రోగ్రామ్ చేశాము.
కరీంనగర్ నుంచి హైదరాబాద్ దాకా. తను ఇంకా ఇక్కడి నుంచి దేశాంతరాలు ఖండాంతరాలు కూడా వెళ్ళి, సీమాంతరాలు కూడా వెళ్ళి సింగపూర్, మలేషియా, అమెరికా లాంటి దేశాల్లో కూడా తను వ్యాఖ్యానం చేసి రావడం చాలా సార్. నేను కూడా ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాల్లో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఆ ప్రాంతాలు, విజయవాడ కూడా నేను వ్యాఖ్యానం చేశాను. విజయవాడ వ్యాఖ్యానం చేసినా కూడా ఇంత స్పష్టత అనేటువంటి దానికి వాళ్ళు ఎందుకో చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఇన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు కదా, ప్రాంతాన్ని బట్టి వ్యాఖ్యానం మారుస్తారా, లేకపోతే అన్ని చోట్ల ఒకటే? ఇప్పుడు అమెరికాలో, సింగపూర్ లో, మలేషియాలో, కరీంనగర్ లో, హైదరాబాద్ లో ఎలాగా దీన్ని ఎలాగ పట్టుకుంటారు? డెఫినెట్ గా మీరు అన్నది వాస్తవం సార్. అంటే మేము ఏం చేస్తామంటే, మనం ఏ కార్యక్రమం చేస్తాం, ఒక్కొక్కసారి వ్యాఖ్యాతలుగా అన్ని కార్యక్రమాలు చేయడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ క్రమం లోపల అన్ని సాహిత్య కార్యక్రమాలే కాదు, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, అన్ని ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాదు, వివిధ కార్యక్రమాలు ఉంటాయి, వివిధ ప్రదేశాల్లో ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఉదాహరణ సింగపూర్, మలేషియా ఉగాది ఉత్సవాలకు వెళ్ళిన. ఉగాది ఉత్సవాలకు వ్యాఖ్యాతగా సింగపూర్లో, మలేషియాలో ఒక 10 కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడి తెలుగు ప్రజలు, అక్కడ తెలుగు వాళ్ళు చేస్తున్న కృషి, అక్కడ తెలుగు వాళ్ళు సాహిత్యపరంగా కానీ ఇతర రంగాల్లో ఏ రంగాల్లో ఎదిగినారు, కొంత ఇన్ఫర్మేషన్ సేకరణ మాత్రం తప్పకుండా ఉంటుంది సార్ ముందే. సో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా, ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా మేము ట్యూన్ అయిపోవాల్సి ఉంటుంది డెఫినెట్. లేకపోతే మీరు అన్నట్టు భాష సరే ఇంచుమించుగా మనం చదువుకున్న భాష అన్ని ప్రాంతాల్లో కొంత అర్థమయ్యే భాషనే ఉంటుంది. మరి తెలంగాణ ప్రాంతంలో పూర్తి దీనిలోకి, ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే పూర్తిగా ఆ భాషలోకి కాకుండా మనం మాట్లాడుతున్న భాష అన్ని ప్రాంతాల వాళ్ళు రిసీవ్ చేసుకునే భాష లాగానే ఉంటుంది. కాకపోతే విశేషాలను జోడించడం మాత్రం ఆ కార్యక్రమ స్వరూపాన్ని బట్టి, అది జరుగుతున్న ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతం యొక్క విశిష్టతను, ఆ కార్యక్రమం యొక్క విశిష్టతను అన్నిటినీ కలిపి వ్యాఖ్యానాలు అప్పుడప్పుడు చెబుతుంటే వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక కార్యక్రమాన్ని నేను ఇప్పుడు వేములవాడలో చేశాను. వేములవాడ ప్రశస్తి ఏంటి, చాళుక్యుల కాలం, మిగతా కాలంలో ఆలయాలు ఎట్లయినాయి, అక్కడ ఎక్కడ లేని గూడెముక్కల సాంప్రదాయం అక్కడ ఎట్లా వచ్చింది, ఆ రాజాంగ సన్నిధానంలో చూడదగినటువంటి ఆలయాలు ఏమేమి ఉన్నాయి, అక్కడ జరిగినటువంటి సాహిత్య కృషి ఎలా ఉంది, అక్కడ ఉన్న సుప్రభాతం ఎవరు రాశారు, ఎట్లా రాశారు, కవులు, రచయితలు, ఇవన్నీ చెప్పామనుకోండి. నారాయణ రెడ్డి గారి పక్కనే జ్ఞానపీఠ పురస్కారం వేములవాడ చాలా దగ్గరలో ఉంటారు. సో ఇట్లాంటి సందర్భాన్ని తగ్గట్టుగా మేము చెబుతున్నప్పుడు అక్కడ ప్రజలు కూడా ఆసక్తిగా ఆ వైపు మా వ్యాఖ్యానాన్ని రిసీవ్ చేసుకునేటువంటి సందర్భాలు. సో ఇట్లా ప్రాంతాన్ని, కార్యక్రమ స్వరూపాన్ని బట్టి, ఉదాహరణకి ఇంకొకటి చెప్తాను సందర్భం వచ్చింది. మొదటిసారి నేను ఒక వ్యాపార సంబంధమైన బిజినెస్ ప్రోగ్రామ్ నేను ఎంకరేజ్ చేశాను. ఆ ప్రోగ్రామ్కి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చారు. తర్వాత అట్లానే సినిమా నటుడు ప్రదీప్ వచ్చారు. సో వీళ్ళిద్దరు, ప్రదీప్ కానీ ఎండమూరి కానీ, వాళ్ళు కూడా కొంత ఈ ఏమంటారు మోటివేషనల్ గా కార్యక్రమాలు కలిసి చేస్తుంటారు. ఆ ప్రోగ్రామ్కు నా వ్యాఖ్యానాన్ని తొలిదాలలో చేసినప్పుడు వాళ్ళిద్దరూ నన్ను పిలిచి ప్రత్యేకంగా ఒక 10 నిమిషాలు మమ్మల్ని ప్రశంసించి మాట్లాడారు. చాలా అద్భుతంగా చేశారు, మేము ఇంతసేపు హైదరాబాద్ లో ఉంటాం, అక్కడి వ్యాఖ్యానాలు వింటాం కానీ, సో ఈ రకంగా అంత అద్భుతంగా మీరు వ్యాఖ్యానం చేశారు, చాలా గొప్పగా చేశారని చెప్పి వాళ్ళు ఇచ్చిన ప్రశంసలు మేము మర్చిపోరు. ఎండమూరి గారు, ప్రదీప్ గారు ఆ ప్రోగ్రామ్ నేను చేస్తున్న నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు వ్యాఖ్యాన రంగంలో ప్రవేశించాక 2వ-3వ సంవత్సరంలోనే ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో అట్లా ఏ కార్యక్రమం, ఏ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు, ఆధ్యాత్మిక పరంగా వచ్చిన వాళ్ళ, సాహిత్య పరంగా వచ్చిన వాళ్ళ, సాధారణంగా ఒక బిజినెస్ పీపులా, లేకపోతే ఇంకొకరా అనేది చూసి ఒక స్టూడెంట్సా, ఎవరు అనే దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా ట్యూన్ అయిపోయి మాట్లాడాల్సింది మాత్రం తప్పకుండా ప్లాన్ చేసుకుంటాం సార్. అది అయితే ఇప్పుడు మీరు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో మీరు ఇస్తున్నారు, వేరే కొలది ప్రోగ్రామ్స్ ఇచ్చారు, కానీ వ్యాఖ్యాతలు కానీ మనకి సిటీలో కానీ ఎక్కడ కానీ కొందరు వినిపిస్తారు సినిమా రంగంలో, సినిమా స్టేజ్. మీరు ఎప్పుడు సినిమాల వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నించలేదు? నేను చేశాను. అంటే సినిమాల వ్యాఖ్యానం అని కాదు కానీ చాలా సినిమా రంగానికి సంబంధించినటువంటి విశిష్టమైన వ్యక్తులతో చేసిన వ్యాఖ్యానం నాకు మొదటి స్మృతి సార్. యాక్చువల్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారి జీవిత చరిత్ర సమ్మాన్యుడు అనే పేరుతో రాశారు సార్. ఆ పుస్తకావిష్కరణ హైదరాబాద్లో తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అయింది. అంటే మొదటిసారి సినిమా ప్రముఖులు పాల్గొన్న సభలో చేయడం నాకు అది మొదటిది. యాక్చువల్గా సిరివెన్నెల గారు, నేను ఎట్లా కూర్చున్నాము అట్లా కూర్చొని దాదాపు 1 గంట పైగా మాట్లాడుకున్నాం. అప్పుడు ఏంటంటే 2 కార్యక్రమాలు, ఒకటో పుస్తకావిష్కరణ, దానికి ఎవరెవరు వచ్చారు, తనికెళ్ళ భరణి గారు వచ్చినారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చినారు. ఇట్లాంటి మహామహులు, సినిమా రంగానికి చెందినటువంటి యువత నాయకులందరూ ఆ కార్యక్రమం లోపల ఉన్నారు. సో అందులో సిరివెన్నెల గారు వారి అమ్మాయి డాన్స్ చేస్తారు. సో ఒక రకంగా అరంగేట్రం నాకు తెలిసి మొదటి ప్రోగ్రామ్ చేయడం. సో ఆ విశేషాలు ఏంటి, ఎట్లా చెప్పాలి, వ్యాఖ్యానంలో ఏమేమి తీసుకోవాలి, ఇద్దరం కలిసి చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. తర్వాత అయిపోయినాక
తన దగ్గరికి వచ్చి సిరివెన్నెల ఎప్పటికీ మర్చిపోయినారు, ఫోటో కూడా ఉంది. చాలా ఆత్మీయంగా దగ్గరికి వచ్చి కార్యక్రమం చాలా బాగా చేశారు, దాన్ని ప్రశంసించడం. అట్లానే తనికెళ్ళ గురణి గారు వాళ్ళందరితో దిగిన ఆ సందర్భంలో వాళ్ళు మేము అందరం కలిసి దిగిన ఫోటోలు ఇవన్నీ కూడా మధురంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా నాకు కొన్ని సందర్భాలు. అట్లానే రాఘవేంద్రరావు గారు ఇక్కడ జగిత్యాలలో మన ఒక అద్భుతమైన గీత భగవద్గీత పుస్తకం వేశారు. చాలా కలర్ఫుల్ గా ఫొటోస్ తీసి వేస్తే దానికి ఆ వేదికకు ప్రధాన వ్యక్తి ముఖ్య అతిథి రాఘవేంద్ర గారు సినిమా ఫీల్డ్ లోపల. అలాగే భారవి గారు రచయిత, వాళ్ళిద్దరూ ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఆ కార్యక్రమంలో నేను అక్కడ వ్యాఖ్యానం చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యానం కూడా చాలా గొప్ప పేరు నాకు వచ్చింది, చాలా మంది ప్రశంసలు అంది. అంటే సినిమాకు డైరెక్ట్ గా ఏదో ఇప్పుడు సుమా గారు వీళ్ళు చేసిన ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయలేదు, అట్లాంటివి చేయలేదు. కానీ బట్ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులతో మాత్రం నేను నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్గా కూడా పనిచేశాను. సో ఆ జ్యూరీ మెంబర్గా పనిచేసినప్పుడు కూడా సినిమా వాళ్ళందరితో జయసుధ గారి చేతుల మీదుగా నేను కూడా అంటే నంది వాళ్ళకి ఇచ్చే జ్యూరీ మెంబర్స్కి ఇచ్చే బహుమతి నేను స్వీకరించాను. అక్కడే వాళ్ళందరూ ప్రముఖ నటులు వాళ్ళందరూ కూడా అక్కడ రావడం జరిగింది. అట్లా సినిమా వాళ్ళతో సన్నిహితం మాత్రం మా కార్యక్రమాల ద్వారా కలిగింది నాకు. అంటే మా దాంట్లో సునీత గారు, సింగర్ సునీత గారు ఉన్నారు కదా, మేము చేసినటువంటి కార్యక్రమంలో వారు బ్రహ్మోత్సవాలకు వస్తారు. ప్రతి బ్రహ్మోత్సవాలకు ఎవ్రీ ఇయర్ వస్తారు. అంటే ఒక 3 ఏళ్ళు వచ్చారు. 3-4 ఏళ్ళు కూడా కరీంనగర్లో ఇంత పెద్ద వ్యాఖ్యానాలు మీతో మేము మాట్లాడలేమండి అని ప్రశంసించినటువంటి సందర్భాలు. అట్లా సినీ రంగానికి సంబంధించినటువంటి కావాలి, శ్రీలేఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. దాని తర్వాత ఇంకో షార్ట్ ఫిలిమ్స్ సంబంధించిన ఈ మధ్య షార్ట్ ఫిలిమ్స్ చాలా వస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ లో చేసినటువంటి వాళ్ళతో కూడా చేసినటువంటి ఒక సందర్భాన్ని వ్యాఖ్యానము ముఖ్యంగా నేనేం ఫీల్ అవుతున్నానో మీకు చెప్తాను. వ్యాఖ్యానం అనేది మీరు ఈ చిన్న సర్కస్ చేసే వాళ్ళు చూసుకుంటారు కదా, ఒక తీగ ఉంటుంది. ఆ తీగ మీద నడవడం అనేది ఎంత కష్టమో వ్యాఖ్యానం చేయడం అంతే కష్టం. ఎందుకు అంటే ఒక చిన్న స్లిప్ అయినా కూడా ఆ అమ్మాయి పడుతుంది. నా మాటల్లో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మమ్మల్ని పట్టుకుంటాం. అట్లాగే మేము మళ్ళీ ఒక స్థాయికి రావడం కష్టం. అంత ఇదిగా వ్యాఖ్యానం తీసుకెళ్తూ అనేక తనన్నట్టుగా నేను విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు చేశాను. ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి ముందర కూడా కార్యక్రమాలు నిర్వహించాను. అట్లాంటి నిర్వహించినటువంటి సందర్భాలు పెద్దవాళ్ళు సెక్రటరీస్తో మిగతా వాళ్ళతో చేసినటువంటి సందర్భాలు. తర్వాత డివి పట్టాభిరామ్ గారి కార్యక్రమాన్ని కూడా మేము వ్యాఖ్యానం చేశాం. డివి పట్టాభిరామ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ కార్యక్రమాన్ని కూడా నేను వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యాఖ్యానం చేసినప్పుడు దాంట్లో కొంత కొత్తదనం, కొంత భాష, కొంచెం సబ్జెక్టు, కొంత హాస్యం, ఇవన్నీ ఉండాలి. వ్యాఖ్యానం అంటే కేవలం ఒక నాటకానికి పరిమితం కాకుండా. సో హాస్యం సృష్టించడానికి మీరు ఏమైనా రాసుకుంటారా, జోక్స్ తీసుకుంటారా? నేను ఇంకొక చిన్న విషయం సార్ ఈ సందర్భంగా అంటే చెప్పి మీకు చెప్తాను. వ్యాఖ్యాతలకు పరిస్థితి ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి అతిథులు రాకపోతేనో లేట్ అవుతేనో మరొక సందర్భంలో మేము అనుకున్నది 10 నిమిషాలు అయితే గంట సేపు మాట్లాడాల్సి ఉంటుంది. సార్ వాళ్ళు వస్తారు సార్ కాసేపు కార్యక్రమంలో వ్యాఖ్యానంతో ఎంటర్టైన్ చేయండి అంటే నడిపిస్తూ వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ప్రముఖ వ్యక్తులు వచ్చినప్పుడు సమయం లేకపోతే వీళ్ళు 2 గంటలు ప్లాన్ చేసుకుంటే 10 నిమిషాల్లో ముగించమనేటువంటి ఆదేశాలు వస్తాయి. నాకు చాలా సందర్భాలు ఎదురయ్యాయి. ఉదాహరణకి ఇక్కడ SRR కాలేజ్ లోపల వాళ్ళు స్వర్ణోత్సవాల కార్యక్రమం పెట్టారు. చాలా పెద్ద ఎజెండా రాశారు. ముఖ్య అతిథి మన అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ ముఖ్యమంత్రి వారు. అందులో నేను వ్యాఖ్యాతం. సో వాళ్ళు చాలా కార్యక్రమం డిజైన్ ఇచ్చారు, నాకు షెడ్యూల్ ఇచ్చి ఇదంతా చేయాలన్నారు. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో మనందరూ తెలిసిందే కదా. సో వచ్చి ఫస్ట్ నన్ను పిలిచాడు. పిలిచి ఏముంది కార్యక్రమం ఇది ఇట్లా చేయమని చెప్పేసి మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పిందే కదా మనం వినాల్సింది. సో అట్లాంటి కార్యక్రమం కుదింపు ఉంటుంది. ఇంకా చాలా విషయాలు కుదించుకొని మనం ఆ ఉన్న సమయంలోనే దాన్ని బట్టే చేయాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. అట్లా నాకు అనేక సందర్భాల్లో వేదికల దగ్గర అట్లానే ఇక్కడ మనకు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఇక్కడ ప్రారంభోత్సవం జరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు కార్యక్రమంలో వారికి ఉన్న హెడ్డింగ్ షెడ్యూల్ చాలా గంటలు చేయాల్సిన 5-10 నిమిషాలను ముగించాల్సి వచ్చింది. అంటే చాలాసేపు చేయాల్సిన కార్యక్రమాలు త్వరగా ముగించే సందర్భాలు కొన్ని ఉంటాయి. అర్ధగంటలో అయిపోయే ప్రోగ్రాము అతిథులు రాకపోవడం ద్వారా ఇంకొక సేపు కూడా చాలాసేపు చేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు హాస్యం గురించి వచ్చింది కాబట్టి అప్పుడు చెప్తాను. అప్పుడు వచ్చిన జనరల్ గా చాలా అంటే రిసెప్షన్ ఇది చాలాసేపు ఉండదు కదా, వాళ్ళతో ఏదో తొందరగా పూరే సందర్భాల నుంచి బయట ఉంచడానికి
తప్పకుండా కొన్ని చతురోక్తులను, హాస్యోక్తులను వారి కొద్దిగా ఎంటర్టైన్ చేసి ఈ కార్యక్రమం రక్తి గంటించేటువంటి ప్రయత్నం నేను చేయాల్సి వస్తుంది. ఇందాక అన్నాడు కదా మిత్రుడు సర్కస్ అని, అట్లా సర్కస్ స్వీట్లు కూడా చేయాల్సి వస్తుంది. చేసి అనేక కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో అద్భుతమైన హాస్యానికి సంబంధించినటువంటి జోక్స్ ఎన్నో చెప్పారు. అంటే ఇంకొక విషయం ఏంటి సార్ అంటే మీరు అన్నారు కాబట్టి తను కానీ నేను కానీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని మా దగ్గర బ్యాంక్ లో రెడీగా ఉంటాయి, సంసిద్ధంగా ఉంటాయి. అప్పటికప్పుడు మేమేం జోక్ చెప్పడం ఉండదు. ఆల్రెడీ మేము ప్లానింగ్ లో అవసరమైతే ఈ జోక్ను వాడదాం, అవసరమైతే ఈ సూక్తి వాడదాం, అవసరమైతే ఈ పద్యానికి వాడదాం. సుశీలమ్మ గారు మాకు పెద్ద వేదిక ఏంటి అని అంటే చాలా గొప్ప వేదిక. మేము వేములవాడలో సుశీలమ్మ గారి కార్యక్రమానికి వ్యాఖ్యానం చేసినప్పుడు ఆమె పాటలతో నేను పైకి పిలిచాను. ఆమె పాటల మొట్టమొదటి పల్లెని తీసుకొని అమ్మగారి పైకి అంటే సుశీల అది చెప్పగలరా ఇప్పుడు గుర్తుందా? గుర్తులేదు. పాటల సంబంధించిన పల్లెని తీసుకొని అన్ని పల్లెలు కలిపేశాను. ఆ పల్లవిని కలిపి పిలిచినప్పుడు ఆవిడ పైకి వచ్చిన తర్వాత నేను కిందికి వెళ్ళాను. ఎందుకంటే ఆ రష్ లో ఎవరు వ్యాఖ్యానం పట్టించుకోరండి, మిగతా వాళ్ళనే చూసుకుంటారు. కింద నుంచి వ్యాఖ్యాత ఎవరు రమ్మని పైకి అని చెప్పేసి పిలిచి ఆవిడ అప్రిసియేట్ ఇచ్చారు. అట్లా మాకు అంటే మా ఇద్దరికి ఏంటి అని అంటే మేము జిక్కికి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్, తర్వాత ప్రియా సిస్టర్స్, విష్ణుపొట్ల సిస్టర్స్, ఇట్లా అంటే దేశంలో ఉన్నటువంటి హిందుస్థానీ కన్నడ డివి మోహన్ కృష్ణ గారు ఇట్లాంటి వాళ్లకు కూడా మేమిద్దరం వ్యాఖ్యానాలు చేసేటువంటి సందర్భాలు వచ్చినాయి. వాళ్ళ చేత కూడా అంటే అదొక అంటే మేము వివిధ వాళ్ళకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఒకటి సెట్ ఎట్లా ఉంటుందంటే ఆవిడ సంగీతం గురించి, నృత్యం గురించి మాట్లాడుతుంది, హరికథ గురించి మాట్లాడుతుంది. కరీంనగర్ వస్తే ఒక విద్య గురించి మాట్లాడచ్చు. నేను సైన్స్ ప్లాట్ఫామ్స్ మీద చాలా చేశాను సార్. నేను సైన్స్ ప్లాట్ఫామ్స్ మీద రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఉత్సవాలకి నేను వ్యాఖ్యానం చేశాను. సైన్స్ ప్లాట్ఫామ్స్ మీద సైన్స్ మానవాళి ప్రగతికి తనం, ఇది భావితరానికి మార్గదర్శనం అని అన్నప్పుడు చాలా గొప్ప చప్పట్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే మీకు సైన్స్ కార్యక్రమం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తన మిత్రుడు చెప్పినట్టుగా నేను సైన్స్ టీచర్ కాబట్టి బేసికల్లీ సైన్స్ కార్యక్రమాలకి నేను చాలా కార్యక్రమాలకు వ్యాఖ్యానం, ఎందుకంటే చాలా సైన్స్ ఫెస్ట్లు జరుగుతూ ఉంటాయి. అది వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఆ జరిగినప్పుడు కూడా నేను వ్యాఖ్యానం చేసేటువంటి సందర్భాలు నాకు కలిగింది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యానం ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ కవిత్వ రచన అనేది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్నర్ అర్జ్. సో ఒక్క నిమిషం మీరు రాసే కవిత్వం గురించి చెప్తారా? తర్వాత మీరు కూడా కవిత్వం చెప్పిన తర్వాత ఒక చిన్న టాస్క్ చేసి మనం ఈ ఇంటర్వ్యూ ముగిద్దాం. తప్పకుండా సార్. అయితే మీరు అన్నారు కాబట్టి చెప్పాను కదా, సాహిత్యము, సాంస్కృతిక రంగము, వ్యాఖ్యాన రంగము ఇట్లా సైమల్టేనియస్గా ఉద్యోగ పర్వంతో పాటుగా అది నడుస్తుంది సార్. ఆ క్రమం లోపలనే డిగ్రీలో ఉన్నప్పుడే చెప్పాను, కాలేజ్ మ్యాగజైన్లో చాలా కవిత్వం రాశాను, చేశాను అనేది నడుస్తుంది. కానీ ఒకసారి తొలిగా పుస్తకంగా వెలువరించింది మాత్రం మిత్రులు ఇద్దరం కలిసి ఒకేసారి అప్పుడు ఆ క్రమంలోనే అప్పుడు నానీల గోపి గారి ప్రస్థానం కొనసాగుతున్న సమయంలో దశాబ్ది ఉత్సవాలు అని తెలుగు యూనివర్సిటీలో పెట్టారు. అదే అంతకంటే ముందే మనం చేశాం. కానీ ఆ టైంలో తను ఇద్దరం కలిసి నేను చెలిమెలు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో తనేమో తన సైకాలజీ బాగా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ సైకాలజీ, అది కూడా ఒకేసారి వేదిక మీద మేము ఆవిష్కరణ జరుపుకున్నాము. సో అదే మొదటిసారి మేము పుస్తకంగా వచ్చేది. కానీ అనేక సభల్లో, అనేక కార్యక్రమాల్లో, కవి సమ్మేళనాల్లో, చాలా చోట్ల జరిగినటువంటి వాటిలో కవిత్వం రాశాము. కానీ దాన్ని పుస్తకంగా తీసుకొచ్చి కొద్దిగా ఆలస్యం అయింది. అందుకే దీంట్లో ఇద్దరం రిటైర్ అయినప్పుడు ఏం చేద్దామంటే ఇద్దరం కలిసి ఒకే పుస్తకం ఇద్దాం అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. తర్వాత అంటే సాహిత్య రంగంలోకి వెళ్ళినా, వ్యాఖ్యాన రంగంలోకి వెళ్ళినా, ఏది వెళ్ళినా కొన్నిసార్లు మనకు బూస్టప్ ఏది ఇస్తాయి అంటే మనం చేసే కార్యక్రమాలకి మనకు వచ్చిన ప్రశంసలు బూస్టప్ ఇస్తాయి. మనం బాగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు అన్నప్పుడు ఇంకా ఒక కార్యక్రమం ఎక్కువ చేయాలనిపిస్తుంది. ఉదాహరణకు ఒకటి రెండు మాత్రం నేను చెప్తాను. తర్వాత మిత్రుడు చెప్పాడు, అమెరికాలో నేను ఈ మధ్య వెళ్ళినప్పుడు నేను నాటా సభలో నన్ను ఒక సెషన్లో నన్ను ఒక గెస్ట్గా కూడా పెట్టాను యాక్చువల్గా నాటా సభలో. అయితే అంతకంటే ముందు మన చంద్రబోస్ గారికి మన ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున డల్లాస్లో అభినందన సభ పెట్టారు. ఆయన నాకు రెగ్యులర్గా మంచి మిత్రుడు చంద్రబోస్ గారు. సో ఆయన చూసి అది డల్లాస్లో ఉంది, నా స్టేటస్ చూస్తారు రెగ్యులర్గా. నేను అమెరికాలో ఉన్నాను, డల్లాస్లో ఉన్నాను తనకు తెలిసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి,
సాయంకాలం ఇక్కడ సన్మాన సభ ఉంది రండి అన్నాడు. అన్న తర్వాత అదే మీరు వచ్చాక ఇంకా సంతోషం సార్, తప్పకుండా వస్తారని అంతా కలిసి వెళ్ళాను. వెళ్ళడం యాదృచ్ఛికంగా మీటింగ్ అటెండ్ అవుదామని వెళ్ళాను. వాస్తవంగా సన్మాన సభ జరుగుతుంది, వెళ్ళాను. దాదాపు ఒక 400-500 మంది మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆ సమావేశంలో కూర్చున్నారు. అంతమందిలో నేను ఊహించని ప్రశంస ఏంటంటే, ఆయన మాట్లాడుతూ సడన్ గా నిలబడి నా మిత్రుడు మడిశెట్టి గోపాల్ ఇక్కడికి వచ్చాడు, ఆయన మంచి వ్యాఖ్యాత, మంచి రచయిత, మంచి కవి అని చెప్పేసి నా గురించి ఒక 2 నిమిషాలు నేను ఆశ్చర్యపోయినా. ఇది చిన్న ప్రశంసనే కావచ్చు, కానీ దాని ద్వారా నాకు అమెరికా లాంటి ప్రదేశంలో కూడా చాలా మంది సాహిత్య మిత్రులు ఆ ఒక కార్యక్రమం ద్వారా ఇట్లా ఏర్పడడం. అట్లానే పురస్కారాలు చాలా వచ్చినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలోనే నేను చేస్తున్న కార్యక్రమాల నిర్వహణ కోసం నాకు తెలుగు యూనివర్సిటీ వారు కీర్తి పురస్కారాన్ని మొన్న ఈ మధ్యన నాకు అందించడం జరిగింది. ఒక్కరికేనా? నాకు కీర్తి పురస్కారం సంస్థల నిర్వహణ ఈ విభాగం లోపల వచ్చింది. సో ఇది కాకుండా చాలా పురస్కారాలు వచ్చినాయి. వాస్తవంగా వ్యాఖ్యానం అన్నారు కూడా చెప్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు అందజేస్తుంది, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. జిల్లా స్థాయిలో నాకు ఉత్తమ వ్యాఖ్యాతగా తెలంగాణ ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రశంసలే, కానీ అది దాని ద్వారా పొందినటువంటి స్ఫూర్తి ఎట్లా ఉన్నదంటే, ఈ కార్యక్రమాన్ని మనం ఒక ఇంధనంలాగా మనం పనిచేస్తుంటాం ఇంకా ముందుకెళ్ళడానికి, ముందు ఎక్కువ చేయడానికి. సో ఆ రకంగా వేసాం. తర్వాత చాలా పుస్తకాలకు సంపాదకత్వం వహించాను. ఉదాహరణకి పార్థసారథి గారు ఇక్కడ ఉన్నప్పుడు శతవసంతాల ఉత్సవాలని జరిగినాయి. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే, కరీంనగర్ జిల్లా చరిత్రనంతా ఒక దగ్గర తీసుకొద్దామని మానేటి కరీంనగర్ అని ఒక బుక్, ఆ పుస్తకంలో సంపాదక వర్గాల్లో, అలాగే ఇతరత్ర సందర్భాల్లో జరిగినప్పుడు పుస్తక సంపాదక వర్గాల్లో ఉండడం, ఇక్కడ మానేర్ టైమ్స్ అని ఒక పత్రిక వాళ్ళు వేసినటువంటి పుస్తకానికి సంపాదకత్వంలో సంపాదక మండలిలో ఉండడం, అట్లా చాలా చేశాము. తర్వాత నేను రాసిన మొదటి పుస్తకం మాత్రం మీరు ఆశ్చర్యపోతుంది సార్, సాహిత్య పుస్తకం కాదు. నేను డిగ్రీలో ఉన్నప్పుడే 85లోనే నాకు కొంచెం ఇంగ్లీష్ పట్ల కూడా మక్కువ ఉన్నటువంటి సందర్భంలో, సో సేకరణ అంటే క్లాసిఫైడ్ వొకాబులరీ ఉంటుంది కదా, అట్లా కొంత గ్రామర్ క్లాసిఫైడ్ వొకాబులరీ చేసి ఆంగ్ల పదపరిచయని అనే పుస్తకం నా మొదటి అచ్చైన పుస్తకం. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాను. తర్వాత వచ్చింది ఇప్పుడు నా డైరెక్ట్ పుస్తకం చెలిమి చేయలేదు. 3వ పుస్తకంగా ఇప్పుడు మేము అనే పుస్తకాన్ని ఇద్దరం కలిసి వేసాం. కానీ సంపాదకత్వం మాత్రం చాలా పుస్తకాలకు సంపాదకత్వ బాధ్యతలు వహించాము. సో అది సాహిత్య ప్రసాదం. కవిత మీరు చదివినిపిస్తారా? మీకు నాకు ఇష్టమైన అంటే మేము ఎట్లాగో వేములవాడ కార్యక్రమాలు చేస్తున్నాం కదా, అందుకని దాంట్లో నేను రాసుకున్న కవితని వినిపిస్తాను. వేములవాడ మీదే వినిపిస్తా. తర్వాత మాకు చాలా మంది చాలా బిరుదులు కూడా ఇచ్చారు. వ్యాఖ్యాన శిరోమణి అని, వ్యాఖ్యాన సమ్రాట్ అని, అలాగే సభా సామ్రాట్ అని, ఇట్లా బిరుదులు కూడా తీసుకున్నాం చాలా చోట్ల. మేము తీసుకున్నాం కాబట్టి మీకు ఆ సందర్భంగా నాకున్నటువంటి ఒక చాలా ఏంది అంటే ఇష్టం చేతితో చేసేటువంటి ఒక కార్యక్రమం ఇది. సరే వినిపించమంటారా? హిందీలో అయితే, ఉర్దూలో అయితే అర్షాద్ అంటారు, తెలుగులో జగదానంద కారక జయ పార్వతీ ప్రాణనాయక శబ్ద భావ ఘనరాగ పంచరత్న కీర్తనలు ఆలకించే వినాకపాణి నీ కోవెల ముందు కొలువైన వేదిక. కేవలం అది అలంకార ప్రారంభమైన శుష్క వేదిక కాదు, సంగీత శాస్త్రజ్ఞానమే సారూప్య సౌఖ్యదమని త్యాగరాజు తలస్పర్శి మర్మాలను తెలిపే స్వరరాగం షడ్జమ శృతుల సంగమ వేదిక ఇది. వేములవాడ గాలిలో 5 రోజుల పాటు రాగా మేఘాలు కమ్ముకుంటాయి. అక్కడ పురి విప్పిన నెమళ్ళు కళాకారుల పెదాల మీద స్వరాలై నాట్యం చేస్తాయి. మువ్వలు నటరాజు కాలి కదలికలో మూర్ఛనలు పోతాయి. డమరుక ధ్వని మృదంగ స్వనమై ఈ సుస్వర వేడికను నాదమయం చేస్తుంది. వ్యాఖ్యానం ముఖన్యాసమై నివేదన చేస్తాం. తాళ రాగ భావలయలు మాధుర్యాలు రాజన్నకు పంచోపచారాలు చేస్తాయి. హరికథలు పురాణేతిహాసాల అంశాలకు నాటకీయతను రమణీయతను అద్ది హరుని ముఖలాస్యమై వెలుస్తాయి. ఒకనాడు ఘంటసాల కంఠస్వరార్చన నీలకంఠునికి సంతుష్టిని చేసింది, అభిషేకించింది ఇక్కడే. నూకలమర్రి నుంచి నేదునూరి దాకా, సుశీలమ్మ నుంచి సుబ్బలక్ష్మి దాకా, చిట్టిబాబు వీణానాదన తంత్రుల మీద నుంచి స్వరగంగ చంద్రమశేఖరుని తలను తాకి వయ్యారంగా జారింది ఇక్కడే. పక్క వాయిద్య గుణసాంద్రుడు ప్రేక్షక ప్రథమ గణ శ్రవణానందకారకులై తరించింది ఇక్కడే. ఎద్దుల బండి మీద ఏడామెడ నడిచి ఉత్సవ తీర్థం పుచ్చుకున్న చరిత్ర ఇక్కడే. పసిబాలల కోలాహల కాహళి మిన్నంటిన ఘనత వేములవాడ, వెన్నెలవాడ కవీశ్వరుడ అమృతాక్షర జాడ.
ఏ నోము నోమించిందో మాయమ్మ, ఏ నోము నోచిందో మాయమ్మ, నా గడమిక్కడ కోడెమొక్కుల ముడుపులు మాటల ముడుపు చెల్లిస్తోంది. సంగీత సేవలో తరించిన వారిని ఎందరినో పోడిన త్యాగరాజు అనురాగం సాటిలేని శ్రీరాగం. శివుడు అర్పించిన మారేడు దళ రాగదడం ఇందోళం. భారతీయ సంప్రదాయం నుదుటి సింధూరమై భాసిల్లే వేల్పులవాడు. మట్టిని సరతిలకల్లా దిద్దుకుంటే పామరుడు పావనుడే, మట్టిని స్వరతిలకల్లా దిద్దుకుంటే పామరుడు పరమ పావనుడే, నిశ్చయంగా నిస్సందేహంగా. బాగుంది. అయితే ఇప్పుడు మన కార్యక్రమం ముగింపుకి వచ్చాం. నిజానికి ఇద్దరిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా సపరేట్ గా ఇంటర్వ్యూ చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. సో ముగించే ముందు మేము ఒక ఇద్దరి గురించిన కవిత చదువుతాం సార్. ఇద్దరు రాసింది మేము అని టైటిల్ రాస్తుంటే ఇద్దరు కలిసి రాసిన ఇద్దరు బహుశా ఇద్దరు కలిసి చదివితే బాగుంటుంది. బాగుంటది. కానీ అంటే దీనిలో మా గురించి అంతా వస్తుంది సార్. మీరు ఇందాక అన్నారు కదా, ఏ కోదరులం కాము, కానీ మా మాటల్లో మేము ఎక్కడ కలిసాము ఎందుకంటే ఇద్దరి గురించి చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి సంబంధించిన కవిత్వం సార్. టైటిల్ మేము. దున్నిన పొలంలో తొలకరి వానకు వేసిన నారుమడిలా మురిసింది మా స్నేహం. స్టెమ్ మోడిఫికేషన్ పాఠం అనంతరం కలిసిన మా మైత్రి కాండం దుంపలుగా రూపాంతరం చెంది నులితీగలా అల్లుకుపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అంటే, మా పాఠం అది విన్నాక మేము ఫ్రెండ్స్ అయ్యాం. మా బాటనీలో ఆ పాఠం విన్నాక బయటకు వచ్చి కలిసామన్నమాట. అది మా ఫస్ట్ మొట్టమొదటి మేము కలిసిన సందర్భం. ఎస్ఆర్ఆర్ కాలేజీ కారిడార్ మీది చర్చలు ఉపన్యాస పోటీల్లో ఎవరిని ఎదురు రాకుండా చేశాయి. సంభాషణలు నాటకాలకు నాంది పలికాయి. కాంట్రిబ్యూషన్ మీద తాగిన టీల మాధుర్యం చెలిమి చెలియలి కట్టలు తెంపుకొని అలుగులు పారినాయి. అప్పుడే మొదలైన మా కవిత్వం కాలేజీ గోడలు దాటి బస్ స్టేషన్ దాకా ప్రతిధ్వనించింది. కంబైన్డ్ స్టడీ, రాత్రిళ్లను కాల్చుకొని కంటి జీరల మీద కనపడ్డ కెమిస్ట్రీ, ఒంటి చెమటలో మిళితమైన జువాలజీ, పుస్తక పురుగులను కాకుండా అక్షరాల పరుగులు చేసి మనసు సీసాలో భద్రపరుచుకున్నాం. మొలంగూరు గుట్ట చారిత్రక ఆనవాళ్ల మీద తిరిగిన మా కాళ్లకు ఆలోచనల వేళ్లు మొలిచాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ఏంటంటే, మీకు మొలంగూరు గుట్టను మీకు చూడాల్సిన సందర్భం అది. చారిత్రాత్మక సందర్భం ఏంటి అంటే, అక్కడ దూద్ బావి ఆ దూద్ బావిలో మీరు ఇటుకలు వేస్తే తేలుతాయి. అక్కడికి మేము డిగ్రీలో ఉన్నప్పుడు వెళ్ళాం కాబట్టి. గోదావరిలో ఆడిన ఆటలు మునకలు, 10 మానుకల జ్ఞాపకాలు, కాళేశ్వరుడి పానవట్టం మీది స్నేహభస్మం పూసి పంపాడు. ఏనాడు మా చేతులు వీడలేదు. వైజాగ్ బీచ్ లో ముంతకింది పప్పు, దశపల్లాలో చోటా చేతన, 3Dలో నిసిమి వయసు సందడి, భుజాలు ఒక్కటై బుర్రా గుహల చీకట్లను చీల్చుకొని, అరకులోయలో చెరుకు రసం 2 గ్లాసులు చీజ్ చెప్పుకొని ఉషోదయం మీద కొత్త ఊపిరి పంచుకున్నా. 3D వాక్యం ఒక్కసారి చదవండి. అది అక్కడ చూసాను సార్. అది చూసాము అక్కడ సినిమా చూసాం. దశపల్లా టూర్ వెళ్ళినప్పుడు అవన్నీ తిరిగాం. 3D సినిమా అది ఇక్కడ చూడండి. ఏనాడో మా చేతులు విస్మి వయస్సు అదే జనరల్ గా ఊపిరి పంచుకున్నాం. జీవిత అంటే తన గురించి నా గురించి రావాలి కాబట్టి ఇక్కడ జీవిత బీమాలో ఆయన ఒక ప్రేమ పాలసీ ఇద్దరు కలిసి చెప్పాడు. అధ్యాపకత్వం బ్లాక్ బోర్డు మీద నా శుద్ధ ముక్క. ఇది ప్రేమ పాలసీకి శుద్ధ ముక్కకి పూర్తిగా విభిన్నమైన అయినా కలిసి వేసిన అడుగులో ప్రతి మలుపు మీద ఒకరికి ఒకరై సాగుతున్నాం. ఏకమైన వేదిక మీద వాక్కు భూషణాన్ని అందించి 10 మెచ్చగా చప్పట్ల దుప్పట్లు ప్రశంసల ప్రసూనాలు అందుకున్న కరీంనగర్ బ్రదర్స్ మేమెప్పుడూ నేను కాలేదు. నేనులోనే మేము, గుండెలోని కవాటాల్లాగా, ఒకే వృంతానికి 2 పువ్వుల్లాగా. 35 ఏళ్ల ప్రయాణం, 2 విడి మనసులు, మిత్రులుగా ఒక్కటైన ఆత్మ, తెరచాటు నిందలు, అరమరికలు లేని శృతిబద్ధ గీతమై పాడుకుంటున్నాయి. దోస్తు మేరా దోస్త్ అనుకుంటూ. ఏ దోస్తి హమ్ నహీ చోడేంగే. సో మన కార్యక్రమం ముగింపుకి వచ్చాము. నిజానికి చాలా అసంతృప్తిగా ఉంది. ఇంకా మాట్లాడించాల్సినవి, వినాల్సినవి బోర్డు మీతోటి వేములవాడలో ఎలా వ్యాఖ్యానం చేస్తారో ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఇంతవరకు వినలేదు కాబట్టి మీరు అప్పుడప్పుడు యూట్యూబ్ లో అలా ఒకటి వేములవాడ వ్యాఖ్యానము, వేములవాడ పరమేశ్వరుడు అదంతా బ్రహ్మోత్సవ వ్యాఖ్యానము, వెంకటేశ్వరుడు అదొక రకంగా. నేను ఒక చిన్న 2 శాంపిల్ చెప్తా, తను 2 శాంపిల్ చెప్తాడు. దాంట్లో
సాధారణంగా కరీంనగర్ గురించి చెప్పినప్పుడు నేను తరచుగా చెప్పేమాట నేను ఇచ్చే బదులు టాస్క్ మీదే తీసేసి ఎందుకంటే అది ప్రసిద్ధమైంది కాబట్టి మేమే చెప్పేస్తున్నాం. ఇప్పుడు కరీంనగర్ గురించి చెప్పాలి. ఇవాళ కూడా నేను మాట్లాడాల్సి వచ్చింది. తరచుగా మేము చెప్తున్న మాట అనమాట. వ్యాఖ్యానంలో మేము ఒకటి ఏంటంటే ఎక్కడైనా మంచి కొటేషన్స్ ఉంటే తీసుకుంటాం, అది రాసింది ఎవరైనా కూడా తీసుకొని మా వ్యాఖ్యానం జోడించి దాని ప్రశస్తిని పెంచుతాం, అది తప్పేం లేదు కాబట్టి. సో అట్లా కరీంనగర్ గురించి తరచుగా చెప్పిన మాట కాబట్టి నేను చెప్తున్నాను. కాంతి జనితం కరీంనగరం, క్రాంతి భరితం కరీంనగరం, వేడుకైన వెండి నగిశీలకే కాదు నాణ్యమైన నల్ల బంగారు గనులకు కానాచి కరీంనగరం, కలల వారాసి కరీంనగరం. కరీంనగరం సకల సంపద నిలయం, కరీంనగరం ఘన సంస్కృతుల ఆలయం, కోటి లింగాలలో శాతవాహనుల కీర్తి, నాటికి నేటికి తరతరాలకు స్ఫూర్తి. As we know, Karimnagar district is known as cradle of cultures and is the homeland of Shatavahanas. The period of Shatavahanas is a glorious chapter in the history of Karimnagar. Such a wonderful place this is. కానీ మీ కవితలు మీరు చూస్తూ చదివారు. మొత్తం మీరు ఒకటి మీరు ఒకటి. సాధారణంగా దీప ప్రకాశనం చేస్తూ ఉంటాను కదా, దీప ప్రకాశనం చేస్తాం. దీప ప్రకాశనం చేసేటప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం నేనేం చెప్తాను, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం తమోభ దీపేన సచ్చితే సర్వం దీపరాజాయ నమస్తే. ఒక దీపం వేరే వేరే దీపాలు వెలిగించినట్లుగా ఈ కార్యక్రమం అంతా కూడా అప్రహతిరతంగా అద్భుతంగా అనుపమానంగా అజేయంగా అమోఘంగా సాగాలనే సదుద్దేశంతో సద్వర్తనంతో సచ్చీలంతో సదభిప్రాయంతో సద్వివేకంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా కరతార్థం వినిపించాలి, మా జ్యోతులు అర్పిస్తున్నారు. సో మీరు అన్నవన్నీ నేను అనలేదు కాబట్టి అనేసాను అనుకుంటూ మీకు బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.